హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము శృంగేరికి వెళ్తున్నామండి. శారదాపీఠంకి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ శృంగేరిలో అడుగు పెట్టలేమంట. సో హైదరాబాద్ శంషాబాద్ నుంచి మేము షిమోగా దాకా స్పైస్ జెట్ మాట్లాడుకున్నాము. దాని తర్వాత బస్ ప్రయాణము షిమోగా నుంచి శృంగేరికి 4 hours అండి బస్సులో వెళ్ళడానికి. చాలా ఘాట్ రోడ్డు, చాలా భయంకరంగా అనిపించింది. ఫాస్ట్గా వెళ్ళాడు మా డ్రైవర్ అయితే. ఎందుకంటే ఆ శృంగేరి పీఠం అనేది చాలా హైట్లో ఉందంట. సో అలా మన కొండంతా దాటుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మళ్ళీ ఒక 2 kilometers దూరంలో ఉంది. మళ్ళీ ఆటో కట్టుకొని మళ్ళీ 2 kilometers ప్రయాణం చేసి శృంగేరికి చేరామన్నమాట. ఇన్ని కష్టాలు పడ్డాము మేము హైదరాబాద్ నుంచి రావడానికి. సో డైరెక్ట్గా ట్రైన్లో వెళ్ళాలంటే 20 hours అంట. సో మాకు లక్కీగా స్పైస్ జెట్ బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి శంషాబాద్ నుంచి షిమోగా దాకా, షిమోగా నుంచి శృంగేరి దాకా అలా వెళ్ళి మొత్తానికైతే శృంగేరికి అయితే చేరామండి. ఎగ్జామ్ ఇవ్వడం అనేది పక్కన పెడితే అమ్మవారు పిలిచారు, ఆహ్వానం అందింది అనే అదృష్టంగా భావించేసి శృంగేరిలో మేము అడుగుపెట్టామన్నమాట. చేసామండి శారదాపీఠానికి. ఎంత చక్కనైన గోపురము. అందులో వెళ్ళి నైట్ ఒక 2 photos దిగాము. దిగిన తర్వాత గుడి ప్రాంగణం చూసాము. అలా చూసి అసలు ఎగ్జైట్మెంట్, అసలు శారదాపీఠంలో అడుగు పెట్టామనే సంతోషము అదంతా అయిన తర్వాత నైట్ అక్కడ భోజనాలు అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడాను రోజు అన్నదానం ఉంటుందంట అక్కడ. సో మేము మంచిగా అక్కడ కింద కూర్చున్న వాళ్ళ కింద కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అరుగులు వేసి అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళు వడ్డించారు. అన్నం, సాంబార్, రసం, మజ్జిగ. ఇదే సేమ్ మెనూ అనమాట డైలీ. సో ఇలా అందరికీ కింద కూర్చోపెట్టి వాళ్ళు వడ్డన చేశారు. హాయిగా తిన్నాము. చాలా కడుపు నిండా తినేసి ఇంకా నెక్స్ట్ డే అక్కడ చుట్టుపక్కల గుడిలో ఏమి ఉందో చూద్దామనేసి బయలుదేరాము. సో ఫస్ట్ చూసింది శివాలయము, తర్వాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఈ శివాలయం అంటే ఈ అమ్మవారి శారదాపీఠం నుంచి కనెక్ట్ అనమాట. అక్కడ దాకా తుంగభద్ర నది పైన ఆశ్రమం దాకా కనెక్ట్ అనమాట. ఇలా బ్రిడ్జ్ అంతా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఒక 1/2 kilometerకి ఎక్కువే ఉంటుంది. కింద చేపలు మాత్రం పెద్ద మొసల్లాగానే ఉన్నాయండి. సో మేము తుంగభద్ర నదిలో దిగి కాస్త నీళ్లు చల్లుకొని అక్కడ శివాలయానికి వెళ్ళి శివాలయం లోపల మరి దర్శనం చేసుకోవాలి, కానీ వీడియో తీయనియరండి. అది చాలా మహిమాన్వితమైన శివాలయము. సో ఇక్కడ తుంగభద్ర నది నీళ్ళని పైన వేసుకున్నాము. సో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ అప్పుడు ఆదిశంకరాచార్యులు ఇది అడవిలాగా ఉండే అంట. అక్కడ వెళ్తున్నప్పుడు అతనికి దారిలో ఒక పాము కప్పని రక్షిస్తుందంట. అలా పాముకి కప్పకి పడదు కదండి, కానీ ఒక పాము అనేది కప్పని రక్షిస్తుంది అనేసి అక్కడ ప్రతిష్టాపన చేయించాడంట. ఇదేనండి అది. ఆ శివుడి ముందర పాము అనేది కప్పని రక్షించడం అనేది చూసాము. ఇక్కడ స్టోరీ రాశారు. ఆదిశంకరాచార్యులు ఆ అడవిలో చూసినప్పుడు ఇలా ఈ ప్లేస్లో అక్కడ ప్రతిష్ఠించారంట. మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా మంచిగా కొంచెం జలకాలు ఆడినట్టుగా మంచిగా ఆడుకొని అక్కడ నీళ్లు చల్లుకున్నాము, ఫొటోస్ దిగాము. నెక్స్ట్ డేనే ఎగ్జామ్. మొత్తం అయితే 700 శ్లోకాలు అయితే మేము మంచిగా బైహెడ్ చేసామండి. ర్యాండమ్ అడిగినా ఎక్కడ అడిగినా చెప్పడానికి రెడీగా అయితే ఉన్నాము. ఇంకా ఫైనల్ రేపు ఎగ్జామ్ జరుగుతుంది. సో ఈరోజు అంతా ఈ గుడి అంతా చూసుకున్న తర్వాత అక్కడ పిల్లలు చాలా జలకాలు ఆడుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే కాసేపు అక్కడ స్పెండ్ చేసి కొన్ని చాప్టర్స్ చదువుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ గుడికి వచ్చేసి ఇక్కడ చాలా చక్కగా అష్టలక్ష్ములు అన్ని దేవుళ్ళని ఒక దగ్గర అరేంజ్ చేశారండి. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ శివుడు ఉన్నాడు, తర్వాత బ్రహ్మ, సరస్వతి, అన్ని దేవుళ్ళని, ముక్కోటి దేవతలని ఒక స్తంభం మీద పెట్టినట్టుగా ఉందన్నమాట. కాలభైరవ అన్నీ కూడాను చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. అక్కడ అవన్నీ దర్శనం చేసుకొని తోరణ గణపతి ఉందన్నమాట. అంటే తోరణ గణపతిలో వాళ్ళు వీడియో తీయనేలేరండి. ఎందుకులే అని చెప్పేసి మేము కూడా భయపడ్డాము. ఎందుకంటే మేము వచ్చింది ఎగ్జామ్ కోసము. మళ్ళీ ఎక్కడ ఫోటో తీయొద్దన్న దగ్గర ఫోటో తీయలేదన్నమాట. సో ఇలా మనకి గోపురం లాగా ఉంది. ఆ గోపురం చుట్టూ దేవుళ్ళని పెట్టారు. చాలా మంచిగా అనిపించింది. తోరణ గణపతి, తర్వాత ఆదిశంకరాచార్యుల నిలయము, ఈ గోపురము ఇవన్నీ చూసుకొని ఆ పక్కనే భోజనశాల ఉంటుంది, అది ఉంటుంది. తర్వాత మేము ఫస్ట్ గుడికి దర్శనం చేసుకున్నాము, అమ్మవారి దర్శనము. చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. టెన్షన్ కూడా ఉందన్నమాట, నెక్స్ట్ డేనే ఎగ్జామ్ అనేసి. సో మాకు ఎర్లీ మార్నింగ్ 6:30కి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాము. వచ్చి అక్కడ ఒక నెంబర్ తీసుకోవాలన్నమాట. రేపు ఎన్ని గంటలకు రావాలో, ఏ బ్యాచో, మార్నింగ్ ఆఫ్టర్నూన్ చెప్తారు.
ఇంకా రావాలనుకునే వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు ఏం కంగారు పడద్దు, మీకు ఫ్రీగానే ఇస్తారు. గుడి ఆపోజిట్లో ఇలా బిల్డింగ్స్ ఉంటాయండి, అక్కడన్నీ 450 రూమ్స్ దాకా ఉన్నాయి. ఇలా ఆపోజిట్లోనే మీకు రూమ్స్ ఇచ్చేస్తారు. 3 డేస్కి సరిపడా ఫ్రీ ఇస్తారు. మాకు తెలియకుండా 400 డైలీ కట్టేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. అలా లోపలికి వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకున్నాము. తర్వాత గుడి ప్రాంగణం అర్లీ మార్నింగ్ అనమాట. ఇది మేము 6:30కే రమ్మన్నారు, ఎందుకంటే 8 o'clockకే ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయని. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఉంది కదా, ఈ రైట్ సైడు కార్నర్లో ఒక మండపం ఉంటుంది, నల్ల కూర్చోబెడతారు. ఇది శివాలయము. శివాలయం చాలా అద్భుతంగా ఉంది. అందులో ఉన్న ప్రతి స్తంభం కూడా ఒక్కొక్క మీనింగ్తో ఉంది. ఇక్కడ ఈ హాల్ ఒకటి ఇది మీటింగ్స్ అవుతూ ఉంటాయంట. ఇది అమ్మవారి, ఈ ఎల్లో కనిపించేది అమ్మవారి ఆలయం అనమాట. తర్వాత మాకు 8 గంటలకని చెప్పేసి 8:30కే ఇక్కడ హాల్ దగ్గర పంపించారు. ఫోటో దిగాము. కానీ మా గురూజీ మాత్రము 3 గంటలు లేట్ వచ్చాడు. ఈయననే మధ్యలో నిల్చున్నాయనే మా గురూజీ. మొత్తానికి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ 5:30కి సర్టిఫికెట్లు ఇస్తా అన్నారు. సో ఇక్కడి నుంచి మేము సర్టిఫికెట్ తీసుకోవడానికి మళ్ళీ ట్రెడిషనల్ డ్రెస్లోనే వెళ్ళాలి, మగవాళ్ళు కూడా. సో అలా బ్రిడ్జ్ దాటుకుంటూ మళ్ళీ ఆ పచ్చని వాతావరణం, అందమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసుకుంటూ తుంగభద్ర నది దాటుకుంటూ ఆశ్రమానికి వెళ్ళామన్నమాట. ఆశ్రమంలో ప్రతిరోజు ఒక శివాలయంలో పెద్ద గురూజీ సరస్వతి దయానంద స్వామి అభిషేకాలు చేస్తూ ఉంటారంట రాత్రి 10 గంటల వరకు. అది కూడా మనం చూడొచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు చూశారు, అటెండ్ అయ్యారు. సో పెద్ద వర్షం అండి. ఇప్పుడు వర్షం లేదు అనుకుంటే 5 నిమిషాలకే వర్షం వస్తుంది. ఆ వర్షంలో చాలా మాకు కన్ఫ్యూజ్ అయిపోయాము. ఇంకా వెళ్ళి ఫోటోలు దిగాలనేంత కూడా లేదు అసలు. అక్కడ అతను చిన్న స్వామి, విధుశేఖర స్వామి వచ్చి అందరికీ పళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు. అవన్నీ తీసుకుందాం అనేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. 5:30కి రమ్మని 7 గంటలకు స్టార్ట్ అయింది ప్రోగ్రాము. 7 గంటల నుంచి 8:30, 9 వరకు చేశారు. చీకటి, మళ్ళీ ఆ బ్రిడ్జి మీదకి రావాలంటే భయం కదా, ఏ పురుగు వచ్చి కరుస్తుందో అని భయంతో మేము గబగబా వచ్చేసాము. సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు ఫొటోస్ మాత్రం తీసుకోలేదండి. సో తర్వాత రూమ్కి వచ్చాక ఫొటోస్ దిగేసి పెట్టానమాట. ఇక్కడ వ్యాస మహర్షి విగ్రహాలు చూడొచ్చు, ఆదిశంకరాచార్యుల విగ్రహాలు చూడొచ్చు, పార్వతీ పరమేశ్వరి విగ్రహాలు చూడొచ్చు. అవన్నీ మా ఫ్రెండ్స్ మేమంతా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ సర్టిఫికెట్ల గురించి టెన్షన్ పడుకుంటూ వస్తున్నాం అనమాట. వ్యాస మహర్షి విగ్రహం చాలా మంచిగా అనిపించింది. అలాగే ఆదిశంకర స్వామిది అలా ఉంది. ఇదండి మనం లోపల సర్టిఫికెట్లు ఇచ్చే ప్లేస్. సో మళ్ళీ అక్కడ ఫొటోస్ ప్రొహిబిటెడ్ అన్నందుకు నేను బయటికి వెళ్ళి తీశాను, ఇలా చూపిస్తున్నాను. ఈ మండపంలోనే మనకి సర్టిఫికెట్లు ఇస్తారు. సో అక్కడ కూర్చున్నాము కింద. ఇంకా లోపల ఫొటోస్ తీయొద్దంట, చాలా స్ట్రిక్ట్. ఇక్కడ ఆదిశంకరాచార్యులు, పార్వతీ పరమేశ్వరుడు ఇవన్నీ కనిపించాయండి. ఇది మాకు ఇచ్చిన రూమ్ అనమాట. రూమ్లో ఉన్న లిఫ్ట్ ముందర మొత్తానికి సర్టిఫికెట్ తెచ్చుకొని ఇంటికైతే వచ్చేసామండి. అలా మొత్తానికి అమ్మవారి సన్నిధిలో నా భగవద్గీత ఎగ్జామ్ అయితే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి ఫస్ట్ 3 డేస్, నేను వెళ్ళిన ఫస్ట్ 3 డేస్. ఒకరోజు ముందు వెళ్ళాము, నైట్ అయ్యింది. నెక్స్ట్ డే డిపోర్ట్ చేసాము. ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ అయ్యింది. తర్వాత మేము అక్కడి నుంచి చుట్టుపక్కల ప్లేస్లో వెళ్ళాము. ఏం వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో మీరు పార్ట్ 2 శృంగేరి వీడియోస్ చూడొచ్చు. బాయ్ బాయ్.